ఇల్లు అంటే అలా ఉండాలి. చాలా బాగుంది. డబల్ బెడ్రూమ్, పెయింటింగ్ సూపర్, ఇంటీరియర్ వర్క్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పిఓపి సూపర్గా ఉంది. మరి ఏ ఇల్లు? ఈ ఇల్లు అయితే కాదు, మేము చూసి వచ్చిన ఇల్లు అయితే సూపర్ సూపర్, చాలా అంటే చాలా బాగుంది. మరి ఇంటీరియర్ వర్క్ అయితే ఉంది, అస్సలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. డబల్ బెడ్రూమ్ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత బాగా నచ్చింది. అటువంటి ఇల్లు మా సొంతం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటబ్బా అనుకుంటున్నారా? కొనటం లేదులేండి, కాకపోతే ఉండడానికి ట్రై చేస్తున్నాము. చేరడానికి. మరి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే మెచ్చితే మేము చేరిపోతాము, ఓకేనా? మరి ఇల్లు ఎలా ఉందో చూపిస్తారండి ముందు. నేనైతే ఈ ఇంటి గురించి చాలా తక్కువగానే చెప్పాను, కానీ చూడటానికి చాలా బాగుంది. అందులోనూ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిందనమాట. చాలా బాగుంది. ఎప్పుడైనా సరే మనకి న్యూగా అప్పుడప్పుడు చేసింది అయినా ఏదైనా న్యూ ఐటమ్ అంటే చాలామంది ఇష్టపడతారు కదా. సో అలానే క్రొత్తగా కడుతున్న బిల్డింగ్ అనమాట, త్రిబుల్ స్టేరు. ఇదేమో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, అంటే గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, తర్వాత థర్డ్, తర్వాత అది కూడా ఉంది. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. కాకపోతే స్టెప్స్ ఉన్నాయని ఆలోచిస్తున్నాము, కానీ హోమే నచ్చిన తర్వాత స్టెప్స్ ఏముంది అన్నట్లుగా ఉంది. మరి ఇక్కడ ఏంటి అంటే ఆ చేపలు అప్పుడే గృహప్రవేశం జరిగింది. సో అందుకని అక్కడ ఏంటంటే ఒక నిద్ర చేయడం జరిగింది వాళ్ళు అనమాట. తర్వాత మేము వెళ్ళి చూసాము, చాలా బాగుంది ఇల్లు అయితే. కబ్బోర్డ్స్ అయితేనేమి, ఇంటీరియర్ వర్క్, పిఓపి, పెయింటింగ్స్ అంతా న్యూగా ఉంది కాబట్టి, నిగనిగలాడుతూ క్రొత్తగా ఉంది కాబట్టి, అంటే నీట్గా క్లీన్గా ఉంది కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే జనరల్గా నచ్చిద్ది. ఇంకోటి ఏంటి అంటే ఎక్కడ చూసినా కబ్బోర్డ్స్, ఇంకా తిరుగులేదబ్బా ఇంటికైతే. ఇంకోటి ఏంటి అంటే వాష్రూమ్స్ కూడా సూపర్గా ఉన్నవి. టైల్స్ అయితేనేమి, ఏదైనా సరే చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ నచ్చితే మెచ్చితే మాత్రం ఎప్పుడెప్పుడు చేరిపోదామా అని అనిపిస్తుంది కదా. జనరల్లీ ఎవరికైనా అలానే అనిపిస్తుంది లేండి. అందులోనూ మన సెంటర్లో దొరకడం అంటే మామూలు విషయం కాదు. చాలా 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 దగ్గరగా ఇల్లు అయితే ఉంది. ఓనర్స్ కూడా తెలిసిన వాళ్ళేను, హ్యాపీగా ఇస్తామన్నారు. కాకపోతే ఏంటి అంటే మేము ఆలోచించేది సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఆలోచిస్తున్నాము. ఇక్కడ చూసారా, ఇవన్నీ పేపర్స్ అలా ఉన్నాయి కదా. అప్పుడే గృహప్రవేశం జరిగి తర్వాత అవంతా కొద్దిగా సదరాల్సింది కూడా ఉంది అనమాట. పేపర్స్ ఏంటి అంటే అక్కడ ఈ పాలు పొంగిచ్చారు కదా, అప్పుడు వేసుకునేవి అనమాట. కిచెన్ రూమ్లో ఇలాగుంటే ఇంకా బాగుంటుంది కదా. అదే ఏదైనా సరే అంతా న్యూగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఈ పెయింట్వి చూసారా, ఇంకా పెయింట్ వేస్తూనే ఉన్నారు, న్యూగా అని చెప్పాను కదా. సో అదనమాట పెయింట్. తర్వాత గ్రీజ్ ఏదో సమ్ బాటిల్స్ అయితే వాటికి సంబంధించినవి అయితే ఉన్నాయి, అవి ఇంకా కూడా తీయలేదు. సో మీరు అనుకుంటున్నారు కదా, ఫస్ట్ నుంచి చూపిస్తే బాగుంటుంది కదా ఇల్లు, ఏంటో మిడిల్ నుంచి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఫస్ట్ నుంచి చూద్దాం అనిపిస్తుందా? ఇక్కడ పింక్ మిర్రర్ కూడా ఉంది. పింక్ మిర్రర్లో నేను చూసుకుంటే ఇంకా బాగుంది. అంత పింక్ పిచ్ అనమాట. ఇక్కడ చెట్లు కానీ, బట్టలు ఉతుక్కోవడానికి కానీ, ఆరేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది కిచెన్ రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. డబల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇది ఒక స్మాల్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే కాదు, స్మాల్ బెడ్రూమ్లో కూడా చాలా మంచిగా పిఓపి, ఇంటీరియర్ వర్క్ అండ్ కబ్బోర్డ్స్ అండ్ వాష్రూమ్ చూసారా, చాలా నీట్గా చాలా బాగున్నాయి అనమాట. సో ఫస్ట్ నుంచి వీడియో చూడాలని ఎంతమందికి ఉంది? ఎంతమంది చూడాలనుకుంటున్నారు? చూపిద్దామా అయితే? ఫస్ట్ నుంచి అంటే ఎంట్రన్స్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది లుక్ అని ఎవరికైనా అనిపిస్తుందా? ఇక్కడ వచ్చేసేటప్పటికి మా వారైతే ఇది హాలు అని చూపిస్తున్నారు. వాళ్ళు కింద నిద్ర చేశారు కాబట్టి అలా ఒక చాప అయితే ఉంది. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇదైతే పెద్ద సైజులో ఉంది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూము. మాకు చూపించడానికి ఎవరో వస్తున్నారు, ఈలోపే నేను వీడియో కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎంట్రన్స్ నుండి చూపిస్తాను రండి.
సెకండ్ ఫ్లోర్కి ఎక్కిన తర్వాత బయట అయితే ఇలా ఉంటుంది. ఇది లోపలికి వస్తున్నాను. ఇక్కడ చూసారా, చూసినప్పుడు ఇల్లు బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ మరుసటి రోజు కూడా వెళ్ళి చూడటం జరిగింది. ఇంకా ఇది ఫిక్స్ చేసేసుకుందాము, ఇంకా ఓనర్స్తో మాట్లాడదాము అని అనుకున్నప్పుడు అయితే తీస్తున్నానండి ఈ వీడియో. అయితే ముందు చూపించాను చూసారా రూమ్స్ అవన్నీ, అవైతే ఒక రోజు తీసాను, ఇది ఇంకొక రోజు తీసిన వీడియో అనమాట. సో అందుకనే మా వారు షర్ట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నవి, చూసారో లేదో గమనించారో లేదో. ఇక్కడ మీకు క్లారిటీగా నేను చూపిస్తాను చూడండి. ఈ రూమ్లో అయితే ఇలా ఉంది. పిఓపి చూసారా, చాలా బాగుంది. ఇంకోటి డిఫరెంట్గా మనము స్విచ్చెస్ వేసే కొద్దీ మనకి డిఫరెంట్ కలర్ షేడ్స్తో కూడా మనకైతే వస్తుంది. లైటింగ్ అనేది బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. మనకి వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ చాలా బాగుంటుంది. హాల్లో అసలు టీవీ రూమ్ సెట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఈ రూమ్లో ఎవ్రీ రూమ్లో మనకి కలెక్షన్ కూడా ఇచ్చారనమాట. ఎలా అయితే కనెక్షన్ చేసుకోవడానికి ఉంటుందో అలాగా. ఇంకోటి ఏంటి అంటే బెడ్రూమ్లో 2 బెడ్రూమ్స్లో అండ్ హాల్లో కూడా మనకి ఏసీ కనెక్షన్ అయితే ఇచ్చేసేసారు. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నవి. కాకపోతే స్టెప్స్ గురించి ఆలోచిస్తున్నాము. ఇది మెయిన్ సెంటర్లో ఉంది, మనకు అందుబాటులో ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి తీసుకుందామా లేదా అని సెకండ్ టైం వచ్చి ఆలోచించి ఓనర్స్తో మాట్లాడి మళ్ళీ వచ్చి ఇలా వీడియో అయితే తీస్తున్నాను. కానీ 100కి 100% షూర్గా తీసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. ఇది బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చే అదే టైం అనమాట, ప్లేసు. ఇది హాల్ అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ లైట్స్ అన్నీ వేస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు తెలియదు, ఇక్కడ టీవీ దగ్గర చూసారా స్టాండ్ దగ్గర బ్రైట్గా కలర్ఫుల్గా బాగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు తెలుస్తుందో లేదో వీడియోలో నాకు అయితే తెలియడం లేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా కలర్ఫుల్గా రెడ్, తర్వాత పింక్, తర్వాత ఎల్లో, ఇలాగా బ్లూ, అలాగా మనకి స్విచ్చెస్ వేసే కొద్దీ మనకి ఏంటంటే బ్రైట్నెస్ అలాగా ఏ కలర్స్ అయితే కావాలో అలాగా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ హాల్లో నుంచి మళ్ళీ ఇలాగా ప్లేస్ వరండా లాగా ఉంది. ఆ వరండాలో వచ్చేసేటప్పటికి మళ్ళీ రైట్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. ఇలాగా ఇది సెకండ్ బెడ్రూము. ఎంట్రన్స్లో నుంచి ఫస్ట్ బెడ్రూమ్ చూపించాను, తర్వాత హాల్ చూపించాను. ఇది సెకండ్ అనమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చూసారా, ఇంకా లైట్ వేస్తే బాగుంటుంది, బ్రైట్ వేసినా బాగుంటుంది. న్యూ బిల్డింగ్ కాబట్టి కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా బాగా వేసుకోవచ్చు అని అయితే నాకు అనిపించింది. కాకపోతే ఏంటి అంటే న్యూ బిల్డింగ్ కాబట్టి మనకి పదే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత కబోర్డ్స్ ఉండి ఇంత బాగా ఉంటే మనకి పని కూడా చాలా తక్కువగా ఉంటుంది అండి. కొన్ని ఇళ్ళల్లో చేరాము, కంజెస్టెడ్గా ఉంటుంది, కబోర్డ్స్ ఉండవు, అన్ని కిందనే పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే అంతకు లేని పరిస్థితుల్లో మనము పుట్టుకతోనే ఆస్తిపరులం కాదు, ఉన్నోళ్ళం కాదు కాబట్టి ఎవరైనా సరే కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. అటువంటి సిచ్యువేషన్ అప్పుడు చెప్తున్నాను. ఇప్పుడేదో ఉంది అని అప్పుడేదో లేదు అని నేను అనటం లేదు. కాకపోతే ఏంటి అంటే కొద్దిగా మనకు నచ్చినట్లుగా ఉంటే మంచిది కదా అన్నట్లుగా అనమాట. సో ఇక్కడైతే ఏంటంటే ఇల్లు ఇన్నిసార్లు బాగుందని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ కిచెన్ రూమ్లో చూసారా, అక్కడ సెకండ్ బెడ్రూమ్ నుంచి కిచెన్ రూమ్లోకి వచ్చాము. కిచెన్ రూమ్ నిండా కూడా మనకి ఇలా కబోర్డ్స్ అయితే ఉన్నవి. ఎక్కడికెక్కడికి మనకి ఏంటి అంటే ఈ ప్లెక్స్ కూడా ఇచ్చేసేసారు చూసారా. ఇక్కడే 3 ఇచ్చారనమాట, అదేమో ఫ్రిడ్జ్కి. సో ఇది ఓపెన్ చేస్తున్నాను డోరు. ఇదేమో బయట మనం ఏదైనా బట్టలు వాష్ చేసుకోవడానికి, ఏదైనా చల్లగా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా మంచం వేసుకొని కూర్చోవడానికి బాగుంటుంది. ఇందాక చూపించిన వీడియోలో ఆఫ్టర్నూన్ తీశాను, ఇప్పుడేమో ఈవినింగ్ 7-8కి ఆ టైంలో తీయడం వల్ల కొద్దిగా మీకు డార్క్ అయితే అనిపిస్తుంది. ఇల్లు అయితే చాలా బాగుంది, మీరు చూసారు కదా. ఇది బయట అవుట్ సైడ్ అనమాట. ఇది మిర్రర్ చూసారా, అదనమాట. బయట కూడా చక్కగా ఎలా చెప్పాలి, ఇక్కడ మనకి గ్రిల్స్ కూడా దొంగల భయం కూడా లేకుండా మంచిగా ఇచ్చారు. వాటర్ ట్యాప్స్ కూడా 3 అయితే ఉన్నవి, బోర్వి, తర్వాత మంచినీళ్ళకి, తర్వాత ఉప్పు నీళ్ళకి ఇలా కూడా ఉన్నాయి. సో ఇల్లు అయితే ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఈ ఇంట్లో చేరదాం అనుకుంటున్నాము, చేరామా లేదా అనేది రేపటి వీడియోలో ఉంటుంది.